భుజంగరావు భుజంగరావు గారు చెప్పాలి దీనికి. భుజంగరావు గారు, టీచర్లు మంచిగా ఉన్న చోట స్ట్రెంత్ పెరుగుతున్నారు అంటారు. నమస్కారం భరత్ గారు. ఇట్లా ఇటువంటి ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు మా దగ్గర కూడా. టీచర్స్ మంచిగా ఉన్న చోట స్ట్రెంత్ పెంచుతున్నారు. మా వాళ్ళందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కరెక్ట్ గా జీ న్యూస్ సబ్జెక్ట్ రాగానే ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నందుకు మాత్రం నిజంగా మీకు ధన్యవాదాలు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రాజకీయాలు చర్చలు దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏముంది కానీ అవి కూడా చేస్తాం కానీ వీటి వల్ల సమాజానికి ఉపయోగం 100%. ఇలా తెలంగాణ రాష్ట్రం రాకముందు విద్య ఎలా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్య ఎలా ఉందని ఒకసారి చూస్తే, ఇలా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో విద్య ఏ విధంగా ఉందో ఈ 12 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉండకపోగా మరింత దిగజారుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది స్పష్టంగా. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా హైదరాబాద్ లో నా సర్వీస్ అంతా గవర్నమెంట్ టీచర్కి ఇక్కడే పనిచేశాను. అందరూ అనుకుంటారు హైదరాబాద్ లో బ్రహ్మాండంగా ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయని. స్లమ్స్ లో, బస్తీల్లో ఇది పాఠశాల అని అంటే ముక్కు మీద వేలేసుకునే విధంగా దుర్గంధ భరితమై ఇలాంటి భౌతిక వసతులు లేకుండా పాఠశాలలు పునారిల్లేటువంటి పరిస్థితి నేటికి ఇక్కడ హైదరాబాద్ లో ఉంది. నేను 21 ఇయర్స్ కు సర్వీస్ లోకి వచ్చిన, 37 ఇయర్స్ సర్వీస్ ఇక్కడ పూర్తి చేసుకున్నా. కొన్ని పాఠశాలలు ఈ హైదరాబాద్ లో ఉన్నవి తప్ప ఇంటీరియర్ గా ఉన్న పాఠశాలల్లో అన్నిట్లో కూడా పరిస్థితులు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు. భవనం బాగలేనప్పుడు, భౌతిక వసతులు బాగలేనప్పుడు, సకాలానికి టీచర్ రిక్రూట్ కానప్పుడు, విద్యార్హతలుండి ఆ టీచర్ కు సకాలానికి ప్రమోషన్ లేనప్పుడు, ఆ విద్య అర్హతలుండి పిల్లలకు ఉపయోగపడనప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించండి అని మేమే ప్రభుత్వ ఉపాధ్యాయులమే ప్రచారం చేసుకొని మొత్తుకొని గొంతు దించుకొని అరిస్తే మా మీద ఉన్నటువంటి విశ్వాసంతో మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే కమిటెడ్ డివోటీ అయినటువంటి టీచరు కొన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్న స్కిల్స్ ఉన్నాయి లేవని ఎందుకు. అందుకనే ఇప్పుడు నేను మురళీ గారు ఇచ్చిన రికమెండేషన్ లో ఒకదాన్ని స్వాగతిస్తున్నా. 3 గ్రామాలకు ఒక పాఠశాల, ఈ 100 పాఠశాలలు అవసరం లేకుండా ఇప్పుడు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయింది, మండలానికి 2, 3, 4, 5 గట్టి మంచి పాఠశాలలు పెట్టి అందరిని ఒక చోట చేర్చి చేస్తే తప్పే ఉంది. ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ ఫ్రీ ఇవ్వాలి. కిలోమీటర్ పాఠశాల పెడితే స్టూడెంట్స్ తక్కువ, టీచర్లు ఎక్కువ. లెట్ మీ నేనేమంటున్నాడు ఒక పాయింట్ మీ దృష్టికి తెస్తున్నా. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, పెరుగుతున్న విద్యార్థుల విద్యా అవసరాలకు అనుగుణంగా అన్నీ పెరిగినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు తగ్గుతున్నాయి అంటే ఈ పాపంలో అన్ని ప్రభుత్వాలు, అందరు పాలకులు భాగస్వాములై విద్యని వ్యాపారం చేసి అంగడి సరుకుగా మార్చి ఎమ్మెల్యేలు, చైర్మన్లు, మంత్రులు తామే ప్రైవేటు విద్యా యజమానులై అంగడి సరుకుగా మార్చి విద్యను బయటపడేసినప్పుడు, మాలాంటి పాఠశాలలు నిరాదరణకు గురైనప్పుడు, ఉపాధ్యాయులే ఆ భారం నెత్తి మీదకి ఎత్తుకున్నప్పుడు ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్పొరేటర్స్ కానీ ప్రభుత్వ పాఠశాల బాగుంది, ఉపాధ్యాయులు బాగా పనిచేస్తా ఉన్నారు, మంచి ఫలితాలు వస్తున్నాయి, మీ పిల్లల్ని అందులో చేర్చండి, అన్ని ఫ్రీగా ఉంటాయి, విద్య ఉచితంగా ఉంటుంది, నాణ్యమైన విద్య ఉంటుంది, ఏ ఒక్క నాడైనా ఒక్క ప్రతినిధి అయినా చెప్పిన పాపాన పోలేదు. నా సర్వీస్ మొత్తంలో అట్లాంటి ప్రయత్నం ప్రభుత్వం చేయంగా నేను చూడలేదు. అంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఈ మాత్రమైన ఉన్నవి అని అంటే దట్ క్రెడిట్ గోస్ టు అవర్ కమిటెడ్ డివోటీ టీచర్స్. అందువల్లనే ఆ మాత్రం మిగిలినాయి. ఇవాళ ఆకునూరి మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ గా ఏర్పడ్డప్పుడు, కమిషన్ ఏర్పరిచినప్పుడు నాకు ఒక విశ్వాసం ఉండే, ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ఉంటారు కదా, అనుబంధంగా ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకున్నారు, అందులో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ను అపాయింట్ చేసుకున్నారు. ఇవాళ అన్ని స్కూళ్లలో బాధలు, ఇబ్బందులు, విద్యార్థుల ఉపాధ్యాయులవి పాఠశాలలు అన్ని కూడా చక్కబడతాయి, బాగా అయితే అని అనుకున్నాం. మరి ఆ స్వేచ్ఛ అతనికి లేదా, ప్రభుత్వం ఇయ్యలేదా? చాలా కష్టంగానే అతను విధిని నిర్వహించినట్టుగా కనబడుతుంది. మనం చూసాం మీడియాలో, పత్రికల్లో. నేనేమి చేయాలనో నాకు తెలియదు, ఏం చేయాలనో ప్రభుత్వం చెప్పలేదు, నా టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. నేను ఒక కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను అందరి మాదిరిగా 10 మంది నోళ్లలో పడకుండా ఉండాలంటే ఎంతో కొంత మేలు చేయాలనేటువంటి సంకల్పం ఉన్నట్టు ఆయన ఆవేదన కూడా మీడియాలో పంచుకున్న పరిస్థితి మనం చూసాం. ఇవాళ రికమెండేషన్స్ లో చూస్తే ఇందాక మీరు అన్నారు, చక్కటి పాయింట్ మీరు ఓపెన్ చేశారు. అంటే
ఆన్ పార్ విత్ మాలాంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల లీడర్ల కంటే ఒక వాలంటరీగా మాట్లాడారు మీరు. రానున్న పిఆర్సి, బకాయిలైన డిఏలు ఎగ్గొట్టడానికే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చొరవతోనే అక్కడ సిఎస్ రామకృష్ణారావు గారు గాని పరిధిలోని అంశం కాకపోయినా తను చెప్పాల్సిన ప్రతిపాదనలది లేకపోయినా ఉపాధ్యాయుల వేతనాల గురించి ఈ ఆకునూరు మురళి గారు లాంటి వ్యక్తి ప్రస్తావించి ప్రతిపాదన చేయడం అనేది సమంజసం కాకపోయినప్పటికీ కూడా ఇందులో కుట్ర దాగి ఉంది అని నేను అంటున్నా. రెండవ అంశం మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే అందరూ ఆలోచించాల్సింది, 98% ప్రజల ముందు 2% ఉన్న మిమ్మల్ని నిలుపుతా ఏమి బంద్ చేయాలో మీరే చెప్పండి, ఎట్లా పంచుతారో మీరే పంచండి అని అన్నప్పుడే ఆ కుట్రకు తెరదీశారు. ఇలా కుట్ర ముందుకు పోయే దాంట్లో భాగంగా ఉపాధ్యాయులకు వేతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని విద్యా కమిషన్ చెప్పడము, ఒక చీఫ్ ఇంజనీర్కి 7 లక్షల జీతం ఉంది, స్వీపర్కు 2 లక్షలు ఉన్నాయని సిఎస్ గారు మాట్లాడము, 300% ట్రెజరీ మీద భారం పెన్షనర్లకు వేతనాలకే ఖర్చు అవుతుంది. తెలంగాణ ఏర్పడక ముందు 1500 కోట్లు ఉంది, ఇలా 6000 కోట్లకు చేరుకుందని తను సాక్షాత్తు సిఎస్ గా వ్యాఖ్యానించడం అనేది నాకు 30 ఏళ్ల సర్వీసులో ఇంత దిగజారి ఇంత హీనంగా ప్రభుత్వానికి డబ్బా కొట్టే విధంగా మాట్లాడాలి. ఒక సిఎస్ అంటే తన రెక్కల కింద తన రక్షణ కింద ఉద్యోగ వర్గాలన్నీ కూడా రక్షణ పొందుతాయి. ఇవాళ మా సిఎస్ఏ ఆ విధంగా వ్యాఖ్యానించినాక, ఏ కమిషన్ అయితే ఏర్పాటు చేసుకున్నామో కమిషన్ చైర్మనే వ్యాఖ్యానించినాక ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇలా సమాజం ముందు ఎట్లా తయారైందంటే వీళ్ళకి ఇంకా పిఆర్సీ రావాలన్నట, ఇన్ని లక్షల జీతాలు ఉన్నాయంట, ఇంకా డిఏలు ఇవ్వాలన్నట, ఉన్నాయని వాళ్ళే దోసుకొస్తుంటున్నారు, వాళ్ళకే దోసి పెడుతుంది. నేను డైరెక్ట్ ఆరోపణ కాదు, వాస్తవం చెప్తున్నా. ఈ ప్రభుత్వ ఖజానా పైన పడి తింటున్నది బయట ఎలిఫెంట్స్ అయినటువంటి ఐఏఎస్లే. ఒక ఐఏఎస్ రిటైర్ అయితే 100 కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ఎట్లా వస్తున్నాయి మీకు? ఎక్కడికే జమ చేస్తున్నారు? మీరు వ్యాపారాలు చేస్తున్నారా, ఉద్యోగం చేస్తున్నారా? ఇలా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ప్రజాప్రతినిధులు గాని లక్షలాది రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎమ్మెల్యే జీతం ఎంత? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి గవర్నమెంట్ లో పెరిగిన జీతం ఎంత? 2,50,000 రూపాయలు ఒక ఎమ్మెల్యే జీతం ఉంది, అలవెన్సెస్ కాకుండా. ఇవాళ సీఎం శాలరీ 4 లక్షల పైచిలుకుగా ఉంది. మరి ఎవరైనా దారాదత్తం చేస్తున్నారా? ₹1 జీతం తీసుకొని ఆదర్శవంతంగా తెలిసిన మమతా బెనర్జీ గారు అక్కడ 10,000 జీతం తీసుకుంటారు పశ్చిమ బెంగాల్లో. ఇక్కడ అట్లేమన్నా మా జీతాలు వదులుకుందాం, స్వచ్ఛందంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడదాం, బకాయి పడ్డ అప్పుల పాలైన రాష్ట్రాన్ని బాగు చేసుకుందన్న ఆలోచన ఏ ఒక్కరని చేసిరో? చేయలేదు కదా. ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులను దోషులుగా నిలబెట్టి మమ్మల్ని దోచుకు తింటున్న వాళ్ళుగా దయచేసి చిత్రీకరించొద్దని మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండవది, మురళి గారి ప్రతిపాదనలో అందరం కూడా ఖండించేది, వ్యతిరేకించేది మీరు ఇందాక చెప్పినట్టుగా మా వాళ్ళు మాట్లాడినట్టుగా ఒక ఉపాధ్యాయుడికి అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ 2 ఉంటాయి. 2 ఉన్న తర్వాత మీరు ఇందాక చెప్పినట్టుగా మేమందరం అనుభవిస్తున్నటువంటి టెట్, ఆ తర్వాత ఇంకా పర్ఫార్మెన్స్ చూడాలి, కొలబద్దలు వేయాలి. ఆ పర్ఫార్మెన్స్ చూసి ఆ పర్ఫార్మెన్స్ కొలబద్దలో నుంచి పదోన్నతులు ఇవ్వాలి అని అంటే పర్ఫార్మెన్స్ ని తీసుకోండి పరిగణలోకి. ఒక అంశం లేవదీస్తున్నా, మా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అంశం మూలకపడ్డందున ఇందాక అశోక్ గారు చెప్పినట్టు పర్యవేక్షక వ్యవస్థ నాశనం అయిపోయి ఎంఈఓలు, డిప్యూఓలు లేరు, డిఓలు లేరు, చూసేవారు లేరు, అడిగేవారు లేరు, గాలికి నడుస్తా ఉంది. ఇలా అంటే ఇలా మేమందరం కూడా పర్ఫార్మెన్స్ టీచర్స్ మేము ఉన్నా, మీ ఏ పరీక్షలు పెడతారో పెట్టుకోండి. మరి సర్వీసులతో సంబంధం లేకుండా పదోన్నతులు ఇవ్వగలిగేటువంటి శక్తి ఇలా ఆ చొరవ, ఆ వీలు ప్రభుత్వాలకు ఉందా అంటే తెలుసుకొని లోతుగా చూసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక టెక్నికల్ స్టాఫ్ కి, టెక్నికల్ టీచర్స్ కి, ఒక కానిస్టేబుల్ కు, ఒక డ్రైవర్ కు ఇలాంటి వాళ్ళకు కళ్ళు కనబడుతున్నాయా? పర్ఫార్మెన్స్ ఉందా? నడవగలుగుతాడా? ఉరకగలుగుతాడా? ట్రిగ్గర్ నొక్కగలుగుతాడా? అలాంటి వాళ్ళకు పరీక్షలు పెడితే అర్థం ఉంది. కానీ అదే లేస్తే ఒక టీచరే లైఫ్ లాంగ్ లెర్నర్ అయినప్పుడు, విద్యార్థులను తీర్చిదిద్దే క్రమం లోపల అవస్థలు పడుతున్నప్పుడు టీచర్కు ఏ రకమైన పర్ఫార్మెన్స్ అని అనే ముందు 10 రకాలుగా ఆలోచించుకోవాలి. కమిషన్ నుంచి ఒక ప్రతిపాదన పోతుంది అంటే, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే, స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మాట్లాడి సమావేశం ఏర్పరిచి మంచి చెడు బేరీజు వేసుకొని మొత్తం ఒక రకమైన కన్సాలిడేషన్ తర్వాత కాంక్రీట్ ఒపీనియన్స్ ఏర్పరచుకొని అవి ప్రభుత్వానికి ప్రతిపాదనలుగా పోతే అర్థవంతంగా ఉండేది.
రెండవది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సిని రెండింటిని కూడా ఒకటి చేయాలి, విలీనం చేయాలి అన్నారు. అది అట్లాగే ఉండేది. మల్టీపర్పస్ హై స్కూల్ అని ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని 12th క్లాస్ వరకు ఉండేది. మరి ఎందుకు విభజించారు అంటే ఆనాటి విద్య అవసరాలకు అలాంటి పాలసీలకు అనుగుణంగా విభజించారు. విభజించిన దాన్ని విలీనం చేయడం, విలీనాన్ని మళ్ళీ విభజించడం, అంటే ఇది ఒక ఎక్సర్సైజ్ అయిపోయింది. రెండవది చెప్పారు ఆయన, ఇంటర్మీడియట్ 2 years కోర్స్ ఉంటుందండి. నేను 1979 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బ్యాచ్ నాది, బైపీసీ. నా కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గోదావరి, కానీ నేను స్టూడెంట్ను. 2 సంవత్సరాల పరీక్ష 79లో నేను రాశాను. 1979లో 2 సంవత్సరాల కోర్స్ అంతా గుర్తుపెట్టుకొని చదివి నేర్చుకొని పరీక్ష రాయడం అనేది అంత సులభమైన విధానం కాదు. ఇవాళ పీజీస్ లో యూనివర్సిటీస్ లో సెమిస్టర్ విధానాలు ఎందుకు పెట్టారు? కఠినమైన సిలబస్, వ్యాస్ట్ సిలబస్ ఉంటది కాబట్టి సెమిస్టర్ సిలబస్ పెట్టి సంవత్సరానికి 2 సెమిస్టర్లు పెట్టారు. అంటే ఇది విలీనం చేసి 2 ఏళ్లకు ఒకసారి పరీక్ష అనేది 100% తప్పు. బోర్డ్ ఆఫ్ సెకండరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండింటిని కలపడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, ఒకసారి కట్కం రమేష్